ఒమాన్ అనేది ఒక కంట్రీ అన్నమాట. ఇది అరబ్ కంట్రీస్లో వన్ ఆఫ్ ది కంట్రీ అన్నమాట. ఒమాన్ యొక్క క్యాపిటల్ సిటీ మస్కట్. ఇది మన ఇండియాకి బార్డర్ బాంబే వెస్ట్ సైడ్ బాంబే ఉంటే, బాంబే తర్వాత అరేబియన్ సీ మస్కట్ ఇటువైపు ఏమొచ్చి వెస్ట్ సైడ్ ఇమీడియట్గా మస్కట్ అన్నమాట. మస్కట్కి బాంబేకి మధ్యలో కేవలం సీ ఒకటే ఉన్నదన్నమాట, అరేబియన్ సీ. మనకి ఇంకా వెస్ట్రన్ సైడ్ వెళ్తే కనుక మనకి కిందన ఒమన్కి యెమెన్ బోర్డరు, సౌదీ బోర్డరు అండ్ యూఏఈ బోర్డర్లో ఉందన్నమాట. సో కల్చర్ వైజ్గా చూసుకుంటే ఒమాన్ దేశం యొక్క కల్చర్ ఇస్లామిక్ కల్చర్ అన్నమాట. ఒమాన్ ఫాలోస్ ఇస్లామిక్ కల్చర్. సో మనం ఇంకా లాంగ్వేజెస్, వాళ్ళు మాట్లాడే లాంగ్వేజెస్ ఏంటంటే అరబిక్ లాంగ్వేజ్. ఇంకా దానికి ఇంకా డిఫరెంట్ లోకల్గా మనం వెళ్తూ ఉంటే చాలా రకాల లాంగ్వేజెస్, అంటే డిఫరెంట్ డైలెక్ట్స్లో మనకి లాంగ్వేజెస్ మనం వినచ్చు. ఎందుకంటే అటు ఇరానియన్ పీపుల్ కానీ, ఈజిప్ట్ పీపుల్ కానీ, జోర్డన్ పీపుల్ కానీ, వీళ్ళందరూ ఇక్కడ సుల్తానేట్ ఒమాన్లో నివసిస్తూ ఉంటారు చాలామంది. మన ఇండియన్స్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. సో నెక్స్ట్ మనకి ఇక్కడ వాళ్ళకి ఒక ఒమానీ ట్రెడిషన్కి ఒక డ్రెస్ అటైర్ ఉన్నది అన్నమాట. సో వాళ్ళు ఏంటి, మెన్ వచ్చి వాళ్ళు డిషాస్ వేసుకుంటారు, అంటే లాంగ్ వైట్ గౌన్ లాగా విత్ ఫుల్ స్లీవ్స్ అన్నమాట. వేరేజ్ మన విమెన్ ఏమిటంటే అబయాస్, అంటే వాళ్ళు కూడా బ్లాక్ గౌన్ వేసుకుంటారు. అబయా అని పిలుస్తారు. పైన వచ్చి హెడ్కి స్కార్ఫ్ లాగా వాళ్ళు లిహా అని అంటారు, దాన్ని స్కార్ఫ్ వేసుకుంటారు. సో ఇది ఒమాన్ దేశం. వాళ్ళు ఇది రెగ్యులర్గా వాళ్ళు బయట పబ్లిక్లో వచ్చినప్పుడు ఈ డ్రెస్సెస్లో వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. వేరే ఎక్స్పాట్రియేట్స్ ఫుల్ లాంగ్ స్లీవ్స్ వేసుకొని మనం ఒక మంచి లుక్ వచ్చేది, హాఫ్ కట్ ప్యాంట్స్ అట్లాంటివి మనకి వేసుకోకూడదు. సో కొంచెం రెస్ట్రిక్షన్, కొంచెం డీసెంట్ అటైర్ వేసుకోవాలి ఎక్స్పాట్రియేట్స్ కూడా. సో కమింగ్ టు నేను వేసుకున్న చూడండి, ఇటువంటి అథెంటిక్ జ్యువెలరీ కూడాను ఇక్కడ మనకి సూక్స్ బాగా ఫేమస్ అన్నమాట. సూక్స్లో ఒమాన్ యొక్క హెరిటేజ్ అండ్ ట్రెడిషన్ యొక్క ఐటమ్స్, అథెంటిక్ ట్రెడిషన్స్ ఐటమ్స్ అన్నీ మనకి అక్కడ అమ్ముతూ ఉంటారు. సో ఇక్కడ సూక్లోనే తీసుకున్న హారం ఇది. కమింగ్ టు ఫుడ్ ఐటమ్స్కి వచ్చేసరికి ఒమానీ హల్వా అసలు ఫేమస్ హల్వా అండి ఇక్కడ. ఎందుకంటే డేట్ హల్వా, ఇక్కడ ఎక్కువగా ప్లాంటేషన్ ఏంటంటే డేట్స్ అన్నమాట. సో డేట్ ప్లాంటేషన్ అనేది చాలా అసలు మీరు చూసుకుంటచ్చు, డేట్ నెంబర్ ఆఫ్ ట్రీస్ ఇట్లాగా అసలు నెంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఉన్నాయండి, డేట్ ఫార్మ్స్. సో డేట్ హల్వా అనేది చాలా ఫేమస్ ఇక్కడ, చాలా టేస్టీగా ఉంటుంది. దాదాపు 250 వెరైటీస్ ఆఫ్ డేట్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి ఒమాన్లోని. సో అండ్ కాబూస్ అని, ఫిలాఫిల్ అని, కొన్ని ట్రెడిషనల్ వెరైటీస్, చిన్న అంటే మన చిన్నవి కాదు, పెద్ద కాబూలీ శనగలతో ఒక టైప్ ఆఫ్ డిష్ తయారు చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒమానీ ఫుడ్ కూడా అంత ఓవర్ స్పైసీ కూడా కాదు, చాలా మోడరేట్గా ఉంటుంది అన్నమాట ఇక్కడ ఫుడ్. చాలా ఇక్కడున్న నివసించే వాళ్ళు లోకల్ సిటిజన్స్ ఒమానీస్ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారు, ఎక్స్పాట్రియేట్స్తో కానీ. చాలా హ్యాపీ లివింగ్, చాలా కూల్ అండ్ సాఫ్ట్ నేచర్ అనమాట వాళ్ళది. సో ఇది మళ్ళీ మనం ఇంకొన్ని మాట్లాడుకుందాం.